హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. నా షార్ట్ వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. మరి నా లాంగ్ వీడియోస్ కూడా చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు నేను కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఇద్దరు భార్యాభర్తలు ఒక గాడిదను తీసుకొని ప్రయాణమైపోతూ గాడిద మీద ఇద్దరు భార్యాభర్తలు ఎక్కి కూర్చొని వెళ్తూ ఉన్నారంట. అయితే ఆ దారిని పోయే కొంతమంది, అయ్యో చూడు పాపం, గాడిద మీద ఇద్దరు ఎక్కారు, ఆ దానికి బరువుగా ఉంటుంది కదా అని అనుకుంటూ వెళ్ళారంట. ఈ మాటలు విన్న భార్యాభర్తలు పాపం కిందకి దిగి, భర్త ఏమో గాడిద మీద కూర్చొని భార్య నడుస్తూ ఉంది. కొంతమంది ఎదురొచ్చి, అయ్యో చూడు, భార్య అంటే కొంచెం కూడా జాలి లేదు, తనొక్కడే ఎక్కి కూర్చున్నాడు అని అనుకుంటూ వెళ్ళారంట. అప్పుడు మళ్ళీ భర్త కిందకి దిగి భార్యను పైన కూర్చోబెట్టి అలా నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నారంట. కొంతమంది ఎదురొచ్చి, అయ్యో చూడు, భర్తకి విధేయత చూపించడం లేదు, ఎంత పొగరు, ఎంత గర్వం అని చెప్పి అనుకుంటూ వెళ్ళారంట. అప్పుడు భార్య కూడా కిందకి దిగిందంట. దిగి ఇద్దరు కింద నడుచుకుంటూ వెళ్తున్నారంట. కొంతమంది ఎదురొచ్చి, చూడు, గాడిద ఉంది ఎందుకు, బరువులు మోయడానికే కదా అని ఇద్దరెక్కి కూర్చొని వెళ్ళొచ్చు కదా అని అన్నారంట. కాబట్టి మనం ఏ పని చేసినప్పటికీ కొందరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కానీ వాటన్నిటిని మనం పట్టించుకుంటే మనం బ్రతకనే లేము. వాళ్ళ గురించి వింటూ ఉంటే సహనం కోల్పోతాము, కోపం వస్తుంది, ఇంకా అనేకమైన కారణాలు మనలో మెదులుతూ ఉంటాయి. కాబట్టి పక్క వాళ్ళ మాటల గురించి ఆలోచించకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామో మన పని చేసుకుంటూ వెళ్ళాలి.